స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ సౌజన్యంతో మార్కాపురం జాబ్ మేళా. ప్రైవేట్ రంగ సంస్థల్లో ఉద్యోగులకు ఎంపికైన 33 మంది నిరుద్యోగులు. మార్కాపురంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘ జిల్లా శిక్షణ తరగతులు. కుల నిర్మూలన జరిగితేనే దేశం అభివృద్ధి చెందుతుందని వ్యాఖ్యానించిన కేవీపీఎస్ నేతలు. దాతల సహకారంతో విజయవాడ వరద బాధితుల సహాయార్థం 2,25,000 రూపాయలు సమకూర్చి దర్శి ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మీకాంత్ చేసిన తెదేపా నాయకులు. ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో పోషకాహార వారోత్సవాల్లో భాగంగా పోషకాహార ఉపయోగాలను గర్భిణీ స్త్రీలు బాలింతలకు అవగాహన కల్పించిన అధికారులు. నిరుద్యోగ యువతీ యువకులకు పెద్ద ఎత్తున ఉద్యోగ భద్రత కల్పించాలని సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని నాన్ సెంటర్లో శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ సౌజన్యంతో జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎంపీడీఓ తోట చందన, జూనియర్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ రాజారావు, ప్లేస్మెంట్ ఆఫీసర్ రమేష్ పాల్గొన్నారు. 10వ తరగతి నుండి డిగ్రీ వరకు విద్యార్హత ఉన్న నిరుద్యోగ యువతీ యువకులకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించేందుకు ఈ జాబ్ మేళా ఏర్పాటు చేశారు. పేటీఎం, ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంకు మరియు కేఎల్ కంపెనీలో ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, బ్యాంకింగ్ మరియు వేర్ హౌస్ సెక్టార్లలో వివిధ రకాల ఖాళీలను భర్తీ చేయటకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ మినీ జాబ్ మేళాకు 132 మంది హాజరు కాగా అందులో 33 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఇంటర్వ్యూలో ఎంపిక కాబడిన అభ్యర్థులకు 14,500 నుండి 21,000 వరకు ప్లస్ పనితీరు ఆధారంగా ఆకర్షణీయమైన నగదు ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఎంపీడీఓ చందన మాట్లాడుతూ నిరుద్యోగులు కంపెనీకి సంబంధించిన వివిధ కేటగిరీలు ఎంచుకుని పనిచేయవలసిన తగిన ప్రాంతాలను ఎంచుకోవాలని, అదేవిధంగా ఎన్ఏసీ సెంటర్లో నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం సర్టిఫికేట్స్ మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఇవాళ ఇక్కడికి 3 కంపెనీస్ వచ్చాయి. ఒకటి కేఎల్ గ్రూప్, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్, అలాగే పేటీఎం వచ్చింది. ఇందులో ప్యాకింగ్, అన్లోడింగ్, అట్లాగే ఫీల్డ్ సేల్స్ ఆపరేటివ్ ఇట్లాంటి 3 టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. సో దాదాపు ఒక 100 మెంబర్స్ ఈరోజు జాబ్ మేళలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ముందుగా వీళ్ళకి మేము చెప్పింది ఏంటంటే, ఏ టైప్ ఆఫ్ జాబ్ మీరు చేద్దాం అనుకుంటున్నారో మీరు ముందు సెలెక్ట్ చేసుకోండి. అలాగే ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ మనకి కొన్ని లోకల్లో ఉన్నాయి. మార్కాపురం, పొదిలి, ఎర్రగొండపాలెంలో ఉన్నాయి. కొన్ని అయితే చెన్నై, పొన్నేరిలో ఉన్నాయి. సో ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ని బట్టి కూడా మీరు ఏ జాబ్ని ఆప్ట్ చేసుకోవాలో మీరు డిసైడ్ అవ్వండి అని చెప్పాము. ఇంకొకటి మరి ముఖ్యంగా నేషనల్ కెరియర్ సర్వీస్ అనే దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే కనుక మీకు వేరియస్ ఈ 3 జాబ్సే కాకుండా, ఈ 3 కంపెనీసే కాకుండా ఇంకా వేరియస్ టైప్స్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ మీకు ఆ నేషనల్ కెరియర్ సర్వీస్లో కనుక మీరు రిజిస్టర్ అయితే ఎప్పటికప్పుడు మన ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ద్వారా మీకు మెసేజెస్ కానీ, టెక్స్ట్ మెసేజెస్ ఇవన్నీ పంపించడం జరుగుతుంది. అట్లాగే వేరియస్ టైప్స్ ఆఫ్ ట్రైనింగ్స్ కూడా ఆ పోర్టల్లో మీకు అందుబాటులో ఉన్నాయి. అలాగే టీసీఎస్ వాళ్ళు కూడా కొన్ని ట్రైనింగ్స్ ఆ పోర్టల్లో మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇట్లాంటి విషయాలు కూడా చాలా వీళ్ళకి అందించడం జరిగింది. అలాగే కొంతమంది స్టార్టప్స్ కానీ, ఎంటర్ప్రెన్యూర్స్గా కానీ ఎవరైనా ముందుకి వస్తుంటే కనుక వాళ్ళకి కంపల్సరీగా బ్యాంకర్స్తో మాట్లాడి ప్రొవైడ్ చేస్తాము మంచి లోన్స్ ఆపర్చునిటీస్. అలాగే ఇక్కడ ఎన్ఏసీ తరఫున కూడా కొన్ని కోర్సెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. శిక్షణవి, ప్లంబింగ్, ఎలక్ట్రీషియన్, ఈ కోర్సెస్ అన్నీ కూడా ఉన్నాయి. సో ఈ కోర్స్ ట్రైనింగ్ అయిపోయాక మీకు ఒక సర్టిఫికేషన్ వస్తుంది. ఆ సర్టిఫికేషన్ పెట్టుకొని మీరు ఎక్కడైనా కానీ జాబ్ ఆపర్చునిటీస్కి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇట్లాగా నిరుద్యోగ యువతకి వేరియస్ ఆపర్చునిటీస్ గవర్నమెంట్ సైడ్ నుంచి ప్రొవైడ్ చేస్తున్నాము. సో అందరూ ఈ జాబ్ మేళాస్ ఇట్లాగే ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంటాయి. అట్లాగే మీకు ఎప్పుడైనా కానీ మాకు పలానా చోట్ల జాబ్స్ కానీ ఇట్లాంటి ఆపర్చునిటీస్ కావాలి మేడం అని చెప్తే కనుక మేము గవర్నమెంట్ సైడ్ నుంచి ఈ ఎంప్లాయ్మెంట్ వీళ్ళతో మాట్లాడి కంపల్సరీగా ఎప్పుడైనా కానీ ఏర్పాటు చేస్తాము. సో అందరు యువత ఈ ఆపర్చునిటీని చక్కగా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. అదేవిధంగా జూనియర్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ రాజారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేళా కార్యక్రమం నిర్వహిస్తామని, ఇక నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగులకు గుర్తించి వారికి తగిన ఉపాధి కల్పించడంలో భాగంగా జాబ్ మేళా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషను, ఎంప్లాయ్మెంట్ అండ్ సీడాప్, న్యాక్, ఈ 4 డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా లైన్ డిపార్ట్మెంట్స్. ఇవన్నీ కూడా నిరుద్యోగులకి ఉద్యోగ కల్పన చూపించడం కోసం అనేది ఒక ప్రయత్నం అన్నమాట. ప్రీవియస్ అంతా కూడా జాబ్ డ్రైవ్స్ 15 to 20 కంపెనీస్ ఒక ప్లేస్లోనే అరేంజ్ చేయడం జరిగేది. బట్ ఇప్పుడు వచ్చేసరికి ప్రతి కాన్స్టిట్యున్సీకి అందరికి కూడా యూటిలైజ్ అవ్వాలి, వాళ్ళ నేటివ్ ప్లేస్లోనే
క్యాండిడేట్స్ ఎక్కడికి వెళ్లకుండా కంపెనీస్ డైరెక్ట్గా మీ కాన్స్టిట్యున్సీకే తీసుకొచ్చి ఇక్కడ చేయడం అనేది జరుగుతుంది. ఈరోజైతే 3 కంపెనీస్ వచ్చాయి. ఈ కంపెనీస్ బేస్ చేసుకొని మీ క్వాలిఫికేషన్ ఫస్ట్ చెక్ చేసుకొని ఆ క్వాలిఫికేషన్కి రిలేటెడ్గా మీరు వెళ్ళండి. ఇఫ్ ఇన్ కేస్ 100% అందరూ కూడా క్వాలిఫై అవ్వాలని కోరుకుంటున్నాము. ఇఫ్ ఇన్ కేస్ మీరు కాకపోతే మీరు ఎక్కడ డ్రాబ్యాక్ ఉంది, స్కిల్ ఎక్కడ ఏమైనా డిఫెక్ట్ ఉంటే మీ స్కిల్ అప్గ్రేడ్ చేసుకోవడానికి కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. అంటే గవర్నమెంట్ డెవలప్ చేసిన వెబ్సైట్స్ ఉన్నాయి. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, మెయిన్గా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో మీరు రిజిస్టర్ అయితే రీసెంట్గా ఏఐ కోర్సెస్ కానీ డిఫరెంట్ జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ప్రజెంట్ టెక్నాలజీ బేస్ చేసుకొని త్రూ ఆన్లైన్ అంతా కూడా ఆన్లైన్ ద్వారా కోర్సెస్ జరుగుతుంది. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ పోర్టల్ రీసెంట్గా ఒక 1 year అయిందండి. ఎంప్లాయ్మెంట్ దానిలో కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో జరిగే జాబ్ మేళాలు, డిఫరెంట్ ప్లేసెస్లో జరిగే జాబ్ మేళాస్ అన్నీ కూడా ఆ వెబ్సైట్లో మీకు పెట్టడం జరుగుతుంది. మీరు ఎక్కడ కూడా న్యూస్ పేపర్ చూసే పని లేకుండా బై హ్యాండ్ అందరికి కూడా ఈరోజు మొబైల్ యూజ్ చేస్తున్నారు. ఆ మొబైల్లో employment.ap.gov.in అనే వెబ్సైట్ని క్లిక్ చేస్తే మీరు దానిలో రిజిస్టర్ అయ్యి జాబ్ డ్రైవ్ చూసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీరు ఇప్పుడు మార్కాపురం నుంచి ఒంగోలు వరకు వచ్చే పని లేకుండా జాబ్ సీకర్ ఎవరైతే ఉన్నారో దానిలో రిజిస్టర్ అయితే వాళ్ళందరికీ కూడా మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి డిజిటల్ సైన్ తోటి అక్కడ అప్రూవల్ ఇవ్వడం జరుగుతుంది. మీకు యూజర్ నేమ్, పాస్వర్డ్ వస్తుంది. దాని ద్వారా మీరు ఎంప్లాయ్మెంట్ కార్డు అనేది పొందవచ్చు అన్నమాట. మీరు ఒంగోలుకి రావాల్సిన పని లేదు, అంతా కూడా ఆన్లైన్ అయిపోయింది. అనంతరం యంగ్ ప్రొఫెషనల్ రమేష్ మాట్లాడుతూ నిరుద్యోగ యువకులు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక యూత్ బయోడేటాలను భద్రపరచుకోవాలని, జాబ్ మేళాలు నిర్వహించిన ప్రతిసారి వారికి అలర్ట్ వస్తుందని, దాని ద్వారా ఉద్యోగాలు పొందేందుకు మరింత వీలు కలుగుతుందని, ఆన్లైన్ ద్వారా కూడా ఉద్యోగాలు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని, ఇక నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగులు 10 నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే వారికి తగిన ఉపాధికి సంబంధించిన మెసేజ్లు వస్తాయని, తద్వారా ఉపాధి పొందవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ ఎంప్లాయ్మెంట్ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. మార్కాపురంలో జాబ్ మేళా జరుగుతుందండి. ఇది స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఎంప్లాయ్మెంట్ ఆఫీసు ప్లస్ నాక్ వారి ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు 3 కంపెనీలు వచ్చాయి. పేటిఎం, ఎయిర్టెల్ పేమెంటు, కేఎల్ గ్రూపు. వీళ్ళకి ఖాళీలు కూడా దాదాపు 100 పైన ఉన్నాయండి ఖాళీలు. సరే, ఈ ఇంటర్ నుంచి డిగ్రీ వరకు ఏ స్టూడెంట్స్ అయినా మీరు ఇంటర్వ్యూలో పాల్గొవచ్చు. శాలరీస్ కూడా దాదాపు 12,000 నుంచి 20,000 వరకు ఉన్నాయి శాలరీస్. ఇవి దయచేసి అందుకని అందరూ కూడా పాల్గొని ఇంటర్వ్యూ సెలెక్ట్ కావాలని కోరుతున్నాను. నెక్స్ట్ ఏంటంటే మా ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ తరఫున ఎంప్లాయ్మెంట్లో రిజిస్టర్ కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆన్లైన్లో employment.gov.inలో రిజిస్టర్ కావాల్సిందిగా కోరుతున్నాము. ఆన్లైన్లో మీ సర్టిఫికేట్లని స్కాన్ చేసి చేసినట్లయితే మేము అవన్నీ వెరిఫై చేసేసి ఎంప్లాయ్మెంట్ రిజిస్టర్ కార్డు మీ ఆన్లైన్లో పంపిస్తాం. ఇదొకటి. రెండవది ఏంటంటే అందరూ కూడా నేషనల్ కెరీర్ సర్వీస్ NCS.gov.inలో సెంట్రల్ గవర్నమెంట్ పోర్టల్లో రిజిస్టర్ కావాల్సిందిగా కోరుతున్నాము. దీంట్లో నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ కంపెనీస్ ప్లస్ జాబ్ సీకర్స్ కూడా రిజిస్టర్ అయి ఉంటారు. దీంట్లో ఎక్కడ నేషనల్ లెవెల్లో ఎక్కడ జాబ్ మేళాలు జరుగుతున్నా కూడా దీంట్లో స్క్రోల్ అవుతాయి. ప్లస్ కెరీర్ డెవలప్మెంట్ ఇన్ఫర్మేషన్ కూడా దీంట్లో ఉంటుంది. ప్లస్ దీంట్లో ట్రైనింగ్స్ కూడా ఉంటాయి ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో సెంట్రల్ గవర్నమెంట్ పోర్టల్, నేషనల్ కెరీర్ సర్వీసు లో అందరూ కూడా NCS.gov.inలో అందరూ కూడా రిజిస్టర్ కావాల్సిందిగా కోరుతున్నాము. జీవో 85 ద్వారా తమ 3 ఏళ్ల సర్వీస్ అర్ధాంతరంగా ఆగిపోతుందని, ఇలా అకస్మాత్తుగా జీవోను మార్చడం అన్యాయమని, తమ వృత్తి ప్రగతికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని జీవో 85కు వ్యతిరేకంగా ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు దశల వారీగా ఆందోళనలు చేపట్టనున్నట్లుగా డాక్టర్ సునీత తెలిపారు. ప్రజలకు, అధికారులకు మా నమస్కారం. అలాగే PHCలో వర్క్ చేస్తున్న డాక్టర్లకి ఇన్ సర్వీస్ కోటా అని పీజీలో చేరటానికి ఒక కోటా ఉంటుంది. రీసెంట్గా జీవో 85 అని ఒక జీవో రిలీజ్ చేయబడింది. ఇందులో భాగంగా 30%గా ఉన్న కోటాని 15% చేయటం జరిగింది. అలాగే అన్ని క్లినికల్ బ్రాంచెస్ కాకుండా ఓన్లీ లిమిటెడ్ బ్రాంచెస్ మాత్రమే ఇవ్వటం జరిగింది. అలాగే పీజీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా యొక్క సర్వీస్ అనేది 6 years వరకు బాండ్ ఉండేది. కానీ ఇప్పుడు ఆ బాండ్ని 10 సంవత్సరాలు చేయటం జరిగింది. అలాగే ఒకవేళ ఇన్ కేస్ మేము సర్వీస్లో కంటిన్యూ అవ్వకపోతే గవర్నమెంట్కి మేము 25 లక్షల పారితోషికం ఇవ్వాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు దానిని 50 లక్షలు చేశారు. కనుక ఈ జీవో 85 అనేది PHCలో వర్క్ చేస్తున్న డాక్టర్స్కి ఎంతో నష్టాన్ని కలిగిస్తుంది. కనుక
అధికారులందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించి ఈ యొక్క జీవో 85 ద్వారా డాక్టర్లకి ఎంత నష్టం జరుగుతున్నది అర్థం చేసుకొని దీన్ని మేమందరం వ్యతిరేకిస్తూ ఉండగా దీన్ని మీరు క్యాన్సిల్ చేయాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాము. దగ్గరగా 2 నెలల నుంచి మా యొక్క ప్రొటెస్ట్ని అందరి అధికారులకి మేము తెలియచేయటం జరిగింది. కానీ గవర్నమెంట్ నుంచి ఏ పాజిటివ్గా మాకు నిర్ణయం రాలేదు. కానీ గవర్నమెంట్ పట్ల మాకున్న విశ్వాసాన్ని, నమ్మకాన్ని మేము కనపరుస్తూనే ఉన్నాము. ఖచ్చితంగా మా యొక్క న్యాయమైన డిమాండ్స్ని గవర్నమెంట్ అంగీకరిస్తుందని, మాకు న్యాయం చేస్తుందన్న నమ్మకం కూడా మాకుంది. అయినను డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ గారికి మేము ఒక నోటీస్ ఇవ్వటం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు నల్ల బ్యాడ్జీలు ధరించి మా యొక్క ప్రొటెస్ట్ని తెలియచేస్తూ ఉన్నాము. తర్వాత ఎమర్జెన్సీ సర్వీసెస్ అలాగే రిపోర్ట్స్ వీటన్నిటిని కూడా మేము బాయ్కాట్ చేయటం, అలాగే 15వ తారీఖున డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ గారిని కలవడానికి ఒక పెద్ద ర్యాలీ ద్వారా వెళ్ళటం కూడా జరుగుతుంది. కనుక గవర్నమెంట్ అలాగే ప్రజలందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించి పిహెచ్సిలో వర్క్ చేస్తున్న డాక్టర్స్కి న్యాయం జరిగేలాగా జీవో 85ని రద్దు చేయాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాము. అలాగే టైంకి జరగవలసిన ప్రమోషన్స్ని కూడా మీరు మాకు అందించాల్సిందిగా మేము కోరుకుంటూ ఉన్నాము. మాతా శిశువులకు మంచి పౌష్టికాహారాన్ని అందించడం ద్వారా శిశు మరణాలు నియంత్రించి ఆరోగ్యవంతమైన శిశువులుగా పిల్లలు ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా పౌష్టికాహార మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లుగా అంగన్వాడీ సూపర్వైజర్ వసంతకుమారి తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోల్లోని రాజు గారి కోటలోని అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహార మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అంగన్వాడీ సూపర్వైజర్ వసంతకుమారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా పౌష్టికాహారంపై ముందుగా ప్రజలకు అవగాహన కల్పిస్తూ అంగన్వాడీ కేంద్రం నుండి రాష్ట్ర ప్రధాన రహదారిలో భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం పౌష్టికాహారం అంటే ఏమిటో చూపిస్తూ రకరకాల ఆహార పదార్థాలను ప్రదర్శించారు. అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు రకరకాల పిండి పదార్థాలు చేసుకుని వచ్చి ప్రదర్శించడం విశేషం. అనంతరం అంగన్వాడీ సూపర్వైజర్ వసంతకుమారి మాట్లాడుతూ రక్తహీనతతో ఎవరూ బాధపడకూడదని, ముఖ్యంగా పేద బలహీన వర్గాల మహిళలకు మంచి ఆరోగ్యం అందించడంతో పాటు జన్మించిన బిడ్డలకు పౌష్టికాహారం ద్వారా మంచి ఆహారాన్ని అందిస్తే ఆరోగ్యవంతమైన భావి భారత పౌరులను సమాజాన్ని అందించడమే పౌష్టికాహార మాసోత్సవాల ముఖ్య ఉద్దేశమని ఆమె సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో గర్భవతులు, పిల్లల తల్లులు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జరుగు ఈ పౌష్టికాహార మాసోత్సవాల్లో ప్రతి ఇంటిని, ప్రతి లబ్ధిదారుల్ని భాగస్వామ్యం చేస్తూ ప్రజల్లో ఈ పౌష్టికాహారం వల్ల, లోపం వల్ల కలిగే వ్యాధుల గురించి, మిగతా అన్ని విషయాల గురించి, పౌష్టికాహారం తీసుకోవడం వల్ల కలిగే లాభాల గురించి, చిరుధాన్యాలను ఆహారంలో చేసుకోవడం వల్ల భాగంగా కలిగే మంచి గురించి మొదలైన విషయాల గురించి ఇంటింటికి తిరుగుతూ వివిధ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సైకిల్ ర్యాలీలని, పోషణ్ మహలని, పోషణ్ పక్వాడ్లని, పౌష్టికాహార ప్రదర్శనశాలని, ప్రతిదీ ఈ కార్యక్రమము లబ్ధిదారునికి ఇంటింటికి చేర్చడానికి మాత్రమే పరిమితమయ్యి ప్రతి లబ్ధిదారునిలో కూడా అవగాహన కల్పించడం కోసము గర్భవతులకి, బాలింతలకి, పిల్లలకి పౌష్టికాహారాలేమి మరియు బరువు తక్కువగా పిల్లల పుట్టుక జరగడము అనేవి నివారించడానికి, మాతృ శిశు మరణాలను తగ్గించడం కోసము, ఐరన్ డెఫిషియన్సీని కూడా అరికట్టడం కోసము ఈ కార్యక్రమాలని దిగ్విజయవంతంగా ఈ నెల రోజులు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు కొమరోలు మండలము, కొమరోలు సెక్టార్కి సంబంధించి కొమరోలు 1 కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. రేపు రెడ్డిచెర్ల సెక్టార్లోని కార్యకర్తలకి అందరికీ కూడా 24 మందికి కూడా రెడ్డిచెర్ల గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో ఇదే కార్యక్రమం కండక్ట్ చేయబడుతుంది. ఈ విషయాలన్నింటినీ స్థానికంగా ఉండే మదర్స్ కానీ, లబ్ధిదారులు కానీ మీటింగ్స్ ద్వారా, వివిధ కార్యక్రమాల ద్వారా జరిగి వీటన్నిటిని అవగాహనతో తెలుసుకొని ఈ మంచి ఆహార నియమాలను పాటించాలని ప్రజలందరినీ కోరుతూ, వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ఎర్రగొండపాలెం పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో వివిధ రూపాల్లో గణనాథుడు కొలువయ్యాడు. వినాయకుని మండపం వద్ద ఆర్యవైశ్య యువజన సంఘ ఆధ్వర్యంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో భక్తులు తిలకించేందుకు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. వినాయక చవితి పండుగ రోజు మొదలు నేటి వరకు వాడవాడలా ఏర్పాటు చేసిన మండపాలలో గణనాథుని పూజలు సాగుతున్నాయి. పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ఆవరణంలో వివిధ రూపాల్లో కొలువు తీరిన గణనాథుని సన్నిధిలో ఏర్పాటు చేసిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని స్వామివారికి నిత్యం పూజలు, అభిషేకాలు చేస్తున్నారు. స్వామి వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఆలయ కమిటీ వారు ప్రతిరోజు ఏదో ఓ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగా మహిళలచే కోలాటం ఏర్పాటు చేశారు. మహిళలు వివిధ పాటలకు ఆడి కోలాటం అలరించింది. ఈ కార్యక్రమం ఆర్యవైశ్య
సంఘ అధ్యక్షులు రెడ్డి నరసింహులు, కార్యదర్శి పొట్టి రవి మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. విజయవాడలో ముంచెత్తిన వర్షాలతో జీవనం కోల్పోయిన వరద బాధితులకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు కురిచేడు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ వంతు సహకారం అందించి అండగా నిలిచారు. ప్రకాశం జిల్లా కురిచేడు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు విజయవాడ వరద బాధితులకు పార్టీ అధినేత ఆదేశాల మేరకు జిల్లా తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి గడ్డం బాలయ్య, దర్శి ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ మొగల్ మస్తాన్ వలి, మాజీ నీటి సంఘ అధ్యక్షులు పావులూరి కోటిలింగయ్య సారథ్యంలో పార్టీ కార్యకర్తల ద్వారా ఆర్థిక సాయం కలెక్ట్ చేసి దర్శి ఎన్డీఏ కూటమి ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీసాగర్, డాక్టర్ కడియాల లలిత్ సాగర్లను కలిసి మండల టీడీపీ తరపున 2,25,000 రూపాయలు అందించారు. ఈ కార్యక్రమంలో కురిచేడు మండల పడమర గంగవరం మాజీ సర్పంచ్ దాసరి ఏడికొండలు, మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి గన్నం గురునాథం, సొసైటీ మాజీ అధ్యక్షులు కమతం నాగిరెడ్డి, కాశీ విశ్వనాథ్, మాజీ తెలుగు యువత కార్యదర్శి కురంగి శ్రీనివాసులు పాల్గొన్నారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని గిద్దలూరు మండలంలోని పలు గ్రామాల్లో వినాయకుని విగ్రహాలకు 3వ రోజు సోమవారం వైభవంగా నిమజ్జనం చేశారు. ముందుగా వినాయకునికి విశేష ఉత్సవాలు, పూజలు చేశారు. వినాయకునికి నైవేద్యంగా సమర్పించిన లడ్డూలకు వేలంపాట నిర్వహించారు. ఊరువాడ కదిలింది. విగ్రహాలను గ్రామాల్లో మేళతాళాలతో బాణాసంచా కాలుస్తూ ఊరేగింపు నిర్వహించారు. యువకులు రంగురంగుల గులాంలు చల్లుకుంటూ జై గణేష, జై జై గణేష అనుకుంటూ ఉత్సాహంగా ఊరేగింపులో పాల్గొన్నారు. గిద్దలూరులోని పలు గ్రామాలలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలను సోమవారం సాయంత్రం ప్రత్యేక వాహనాలపై అలంకరించి గ్రామోత్సవాన్ని నిర్వహించి నిమజ్జన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. కృష్ణంశెట్టిపల్లె గ్రామంలోని ఎగువ భీమలింగేశ్వర స్వామి దేవస్థాన సమీపంలోని సగలేరులో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారు. కృష్ణంశెట్టిపల్లెలో భక్తులు విశేష పూజలు నిర్వహించి పెద్ద ఎత్తున అన్నదానం చేశారు. మహిళలు గులాంలు చల్లుకుంటూ ఉత్సాహంగా కోలాటమాడి నిమజ్జనంలో పాల్గొన్నారు. ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా గిద్దలూరు అర్బన్ సిఐ సురేష్ తన సిబ్బందితో కలిసి బందోబస్తు నిర్వహించారు. గర్భిణీ స్త్రీలు సరైన పౌష్టికాహారం ప్రతిరోజు తీసుకోవాలని, గర్భిణీ స్త్రీలు చిన్నపిల్లలు పౌష్టికాహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని రక్షించుకోగలరని ఐసీడీఎస్ సిడిపిఓ సుశీలాదేవి అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఐసీడీఎస్ అర్బన్ కేంద్రం నందు పోషకాహార వారోత్సవాల్లో భాగంగా పోషక పదార్థాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐసీడీఎస్ సిడిపిఓ సుశీలాదేవి హాజరై పోషకాహార ఉపయోగాలను గర్భిణీ స్త్రీలకు వివరించారు. సెప్టెంబర్ 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు పోషకాహార వారోత్సవాల్లో భాగంగా పట్టణంలోని సాయిబాబా ఆలయం వద్ద ఉన్న 45 అంగన్వాడీ కేంద్రాల నందు గర్భిణీ స్త్రీలకు మరియు చిన్నపిల్లలకు పోషక పదార్థాల వల్ల కలిగే లాభాల గురించి అవగాహన కల్పించారు. గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు ఆరోగ్యంగా ఉండడం కోసం ప్రభుత్వం అందిస్తున్న పోషకాహార పదార్థాలు తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని, సరైన ఆహారం తీసుకోవడం వల్ల తల్లి, బిడ్డ క్షేమంగా ఉండాలని బి సుశీలాదేవి అన్నారు. ఏ ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు సంబంధిత విషయాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ రమాదేవి, అంగన్వాడీ కార్యకర్తలు జబీనా సుల్తాన్, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, గర్భిణీ స్త్రీలు పాల్గొన్నారు. బ్రేక్ తీసుకుందా. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్, ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 700 రూపాయలు మాత్రమే. ఈ చక్కని సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ నంబర్ 9505084077. వెల్కమ్ బ్యాక్. కుల నిర్మూలన జరిగితేనే దేశం అభివృద్ధి చెందుతుందని, బీజేపీ పాలనలో రాజ్యాంగం పెను ప్రమాదంలో ఉందని, దేశంలో ఉన్న ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేస్తూ రిజర్వేషన్లు తీసేయాలని బీజేపీ చూస్తుందని కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఓ నల్లప్ప అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని స్థానిక ఎన్జీఓ హోంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘ జిల్లా శిక్షణా తరగతులు జిల్లా ప్రధాన కార్యదర్శి బి రఘురాం అధ్యక్షతన ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ శిక్షణా తరగతులకు ముఖ్య అతిథిగా కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఓ నల్లప్ప, కేవీపీఎస్ ప్రకాశం జిల్లా వ్యవస్థాపకులు జాల అంజయ్య పాల్గొన్నారు. కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఓ నల్లప్ప మాట్లాడుతూ దేశాభివృద్ధికి ఆటంకంగా మారిన కులం నిర్మూలన జరిగితేనే దేశం అభివృద్ధిలో ముందుకు వెళుతుందని, పాలకులు కులాన్ని ఓటు బ్యాంకుగా మార్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంటరానితనానికి, అణచివేతకు, కుల వివక్ష వ్యతిరేకంగా పోరాడే సంఘం కేవీపీఎస్ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు జవాజీ రాజు, జిల్లా కమిటీ సభ్యులు గుంటూరు కొండయ్య, సిఐటియు నాయకులు డి సోమయ్య, డికేఎం రఫీ, వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు, జిల్లా కమిటీ పాల్గొన్నారు. ఈరోజు రేపు మార్కాపురంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా క్లాసులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం దేశంలోనూ రాష్ట్రంలోనూ దళితులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు.
కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం దళితుల మీద దాడులు జరుగుతున్నా పట్టించుకోలేదు. అట్లాగే దళితులకు సంబంధించినటువంటి సంక్షేమానికి సంబంధించినటువంటి బడ్జెట్ని పెద్ద ఎత్తున కోత పెడతా ఉంది. అదే సందర్భంలో ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి సంస్థలను ప్రైవేట్ పరం చేయడము, రిజర్వేషన్ని లేకోకుండా చేసేటువంటి పద్ధతుల్లో చట్టాలని మార్చేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నది. మరోపక్క ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు రక్షణగా ఉండేటువంటి అనేక చట్టాలని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. కొత్తగా కేంద్ర ప్రభుత్వము భారతీయ సంహిత, భారతీయ న్యాయ సురక్షా సంహిత, అట్లా భారతీయ సాక్ష్య అధినియమం అనే పేరుతో చట్టాలు తీసుకొచ్చింది. దీని ద్వారా దళితులకు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం నిర్వీర్యం చేసేటువంటి పద్ధతుల్లో ఆ చట్టాలని తీసుకొని రావడం చాలా ప్రమాదకరం. అట్లాగే రాష్ట్రంలో దళితులకు సంబంధించినటువంటి సంక్షేమానికి సంబంధించిన బడ్జెట్ ఈ సంవత్సరం ఇంకా పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టలేదు. దళితులకు సంబంధించినటువంటి అనేక సంక్షేమానికి సంబంధించిన చట్టాలు ఉన్నప్పటికీ ఈ రాష్ట్రంలో సరిగా అమలు చేయలేదు. కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టానికి సంబంధించింది, అట్లాగే ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలి. ప్రకాశం జిల్లాలో జరుగుతున్నటువంటి దాడులు అత్యాచారాల పట్ల ప్రభుత్వం స్పందించాలా. అట్లాగే ఈ జిల్లా సంబంధించినటువంటి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశాలు పెట్టాలా. తక్షణం కేవీపీఎస్ ఆధ్వర్యంలో జరిగేటువంటి అనేక సమస్యల మీద పోరాటాలని కొనసాగిస్తుందనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పత్తి పంటకు గులాబీ రంగు పురుగు రాకుండా చేయాలని కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్తలు డాక్టర్ రమేష్ మరియు వరప్రసాద్ రైతులకు సూచించారు. ప్రకాశం జిల్లా దొనకొండలో గత వారం పడిన వర్షాలకు పత్తి పంట ఆరోగ్యంగా ఉందని, పూత మొగ్గ చిన్న చిన్న కాయలు ఏర్పడుతున్నాయని, ఈ దశలో పత్తికి గులాబీ రంగు పురుగు సోకి నష్టపరిచే అవకాశం ఉందని, అది రాకుండా ముందు జాగ్రత్త పడాలని కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్తలు రమేష్ మరియు వరప్రసాద్ రైతులకు సూచించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోజు క్షేత్ర ప్రదర్శనలో భాగంగా అరవల్లపాడు, వద్దిపాడు గ్రామాల్లో రైతులకు సాగు చేసిన పత్తి పొలాలను పరిశీలించారు. గులాబీ రంగు పురుగు ఉధృతిని తెలుసుకునేందుకు ఎకరాకు 10 లింగార్షిక బట్టలని పైరు కుప్పు పైన అడుగు ఎత్తులోకి పెట్టాలని, 3 రోజులు వరుసగా 8 తల్లి రెక్కల పురుగులు పట్టినట్లయితే క్లోరిఫిరియస్ లేదా ప్రోఫినోఫోస్ 400 గ్రాములని పిచికారీ చేయాలన్నారు. ఇక నెలలో తేమ శాతం ఎక్కువ కావడం వల్ల గూడ రాలిందని తెలిపారు. ఇక ఎవరి పొలంలోనైనా ఇంకా రాలుతుంటే 300 గ్రాముల బోరాన్ పొడిని ఎకరా పొలానికి పిచికారీ చేయాలని తెలిపారు. కొన్ని పొలాల్లో రసం పీల్చే పురుగులైన తామర పురుగులు, పచ్చదోమని గమనించి వాటి నివారణకు ఎసిఫేట్ పొడి 400 గ్రాములు ఆకుల అడుగు భాగం బాగా తడిచేటట్లుగా స్ప్రే చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఎన్ లక్ష్మీనారాయణ, రైతు సేవా కేంద్ర సిబ్బంది ధనరాజు, రమేష్, గ్రామ రైతులు పాల్గొన్నారు. చిన్న పెద్ద కుల మత వర్గాలు తావు లేకుండా ఎటు చూసినా జైపోలో గణేష్ మహారాజ్కు అంటూ వినాయక మండపాలు భక్తి సిద్ధుల నడుమ వినాయకుడి పూజలు అందుకుంటున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఓ అపార్ట్మెంట్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా గాంధర్వ కళతో చిన్నారులు ఎంతగానో అలరించారు. 2 చిన్నారులు కండ్లకు గంతలు కట్టుకుని నృత్య ప్రదర్శన చేశారు. ఈ కళ వల్ల మెదడు చురుగ్గా ఉంటుందని స్థానిక భక్తులకు అవగాహన కల్పించారు. అదేవిధంగా మార్కాపురం పట్టణంలోని ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయంలో వినాయక చవితి వేడుకల్లో భాగంగా చైతన్య వినాయకుడి అలంకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిపో మేనేజర్ నరసింహులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక అనంతరం వాసవి కోలాట బృందం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజాహిత బ్రహ్మకుమారి సామ సరస్వతి, ప్రజాపిత బ్రహ్మకుమారి మాధవి, కాంట్రాక్టర్ వెంకటేశ్వర రెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా శ్రీ విఘ్నేశ్వర స్వామి మహిళా సేవా సంఘ ఆధ్వర్యంలో వినాయక ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. వినాయకుడి వద్ద విఘ్నేశ్వర మహిళా కమిటీ ఆధ్వర్యంలో చిన్నారులకు ఆటల పోటీలు నిర్వహించి దాతల సహకారంతో గెలుపొందిన చిన్నారులకు బహుమతులు సైతం అందజేశారు. మహిళలు ఏర్పాటు చేసిన వినాయకుడి వద్ద ప్రత్యేకంగా పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అదేవిధంగా పట్టణంలోని పేరం బజార్లో వెలసిన శ్రీ విజయ వినాయక సేవా సంఘ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు. వినాయకుడికి మండపంలో ప్రత్యేక బెలూన్లతో అలంకరించి ఉభయదాతల ఆధ్వర్యంలో పూజలు చేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఊరువాడలో ఎటు చూసినా జైబోలో గణేష్ మహారాజు అంటూ కులమత వర్గ విభేదాలు లేకుండా భక్తులందరూ నవరాత్రులను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణ పరిధిలో ఏ ప్రభుత్వ కార్యాలయాల దగ్గర మాజీ ముఖ్యమంత్రి జగన్ బొమ్మ కనపడకూడదని ఎర్రగొండపాలెం పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు హుకుం జారీ చేసినట్లుగా సమాచారం.
ఎర్రగొండపాలెం పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణంలో 4-5 సచివాలయాలు ఉన్నా ఇప్పటికే తెలుగుదేశం పార్టీ శ్రేణులు అక్కడి కార్యాలయాలకు ఉన్న జగన్ ఫోటోలను పగలగొట్టారు. మరికొన్నింటిని తొలగించారు. అయితే జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న 4వ సచివాలయం పరిధిలోని సచివాలయానికి ఉన్న బోర్డుకు ఆనాటి జగన్ పథకాల పోస్టర్ ఉండడంతో అక్కడి ఓ కార్యక్రమానికి హాజరైన తెలుగుదేశం పార్టీ శ్రేణులు అగ్గి మీద గుగ్గిలంగా మారిపోయారు. సచివాలయాల పరిధిలోని అధికారులకు జగన్ మీద ఇంకా మోజు తగ్గలేదని రుసరుసలాడారు. అక్కడి ఆ పోస్టర్ చించివేశారు. అక్కడే ఉన్న పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ రెడ్డితో ఎర్రగొండపాలెం పట్టణ పరిధిలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలకు జగన్ బొమ్మ కరపూడకూడదని హుకుం జారీ చేసినట్లుగా మాట్లాడుకుంటున్నారు. దాంతో కార్యదర్శి తన సిబ్బందితో పట్టణంలో అన్ని కార్యాలయాలను పరిశీలించి ఎక్కడైనా జగన్ బొమ్మ కనపడితే తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. పాపం ఆ కార్యాలయ దర్శికి వచ్చిన కష్టం పగవాడికి కూడా రాకూడదని పట్టణంలో చర్చ జరుగుతుంది. రైతులు సోద్ద చేనులో కంకులు కోస్తుండగా చేను మధ్యలో భారీ కొండచూలను చూసి రైతులు భయభ్రాంతులకు గురైన ఘటన కొమరోలు మండలంలో చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని పోసుపల్లె గ్రామానికి చెందిన కలగుట్ల సిద్దయ్య సోద్ద చేనులో ఉదయం నుండి కంకులు కోస్తుండగా చేను మధ్యలో 12 అడుగుల భారీ కొండచూలో దర్శనమిచ్చింది. ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైన రైతు సమీపంలోని రైతులను పిలవగా వారు వెంటనే అటవీశాఖ వారికి సమాచారం అందించారు. కొమరోలు అటవీశాఖ బీట్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ అక్కడికి చేరుకుని తురిమేళ్లకు చెందిన స్నేక్ రెస్క్యూ టీంకు సమాచారం అందించారు. స్నేక్ రెస్క్యూ టీం లీడర్ ప్రసాద్ ఆధ్వర్యంలో వారి బృందం అక్కడికి చేరుకుని కొండచిల్లను పట్టి గోనె సంచులో తీసుకువెళ్లారు. దానిని దూరంగా అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి అక్కడ వదిలిపెడుతున్నట్లుగా స్నేక్ రెస్క్యూ టీం లీడర్ ప్రసాద్ తెలిపారు. రైతులు ఎవరైనా ఇలాంటి కొండ చెలువులు కానీ భారీ పాములు కానీ కనిపించినప్పుడు అటవీశాఖ వారికి సమాచారం ఇవ్వాలని, వాటిని చంపకూడదని అటవీశాఖ బీట్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ రైతులకు తెలిపారు. ఇక్కడ పోసుపల్లె గ్రామంలో పొలాల్లో ఈ వర్షాకాలం కాబట్టి పొలాల్లో పాములు అవన్నీ కనపడుతూ ఉంటాయి. అవి విషపూరితమైన కావచ్చు, విషం లేనివైనా కావచ్చు, ఏవి ఉన్నప్పటికీ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి తెలియజేయండి. వాటిని చంపడం కానీ వాటిని ఏం చేయకుండా మాకు తెలియజేసినట్లయితే మాకు ప్రత్యేకంగా స్నేక్ రెస్క్యూ టీం అనేది ఒకటి ఉంది. వాళ్ళు వస్తారు, ప్రసాద్ వాళ్ళ టీం ఉందన్నమాట. వీళ్ళు వచ్చి పామును రెస్క్యూ చేసి వాటిని అడవిలో వదిలిపెట్టడం జరుగుతుంది. కాబట్టి వన్యప్రాణులను సంరక్షించడంలో మీరు కూడా జాగ్రత్తగా అందరూ సహకరించగలరని గ్రామస్తులు, మండలంలోని ప్రజలందరూ కూడా సహకరించాలని అటవీశాఖ వాళ్ళు కోరుతున్నారు. ఈరోజు పోసిపల్లి గ్రామంలో 12 అడుగుల పొడవు ఉండేటటువంటి కొండచిలువ పామును పొలాల్లో కనపడిన దాన్ని మేము గెద్దలూరు DDPTకి సంబంధించినటువంటి రెస్క్యూ టీం వచ్చారనమాట. స్నేక్ రెస్క్యూ టీం వచ్చి వీటిని ఇప్పుడు తీసుకొని పోయి అడవిలో క్షేమంగా వదిలిపెట్టడానికి. ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలో దగడ్స్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దగడ్స్ యూత్ ఆధ్వర్యంలో రంగురంగుల విద్యుత్ దీపాలతో వినాయక మండపాన్ని అలంకరించారు. వినాయక చవితి పండుగ పురస్కరించుకుని కట్టా సతీష్ శాస్త్రి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా దగడ్స్ యూత్ ఆధ్వర్యంలో దాత ఇమ్మడి ఈశ్వరయ్య సహకారంతో ఉదయం టిఫిన్, మరొక దాత నగిరికంటి వీరాంజనేయుల సహకారంతో రాత్రి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం దగడ్స్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళల డీజే కోలాటం ప్రజలకు ఎంతగానో ఆకట్టుకుంది. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో గ్రామ పంచాయతీలో చెత్త సేకరణ కేంద్రాలు నిరుపయోగంగా మారాయి. 2014-19 సంవత్సరాల మధ్యకాలంలో తెదేపా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పంచాయతీల్లో చెత్త సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అనంతరం అధికారంలోకి వచ్చిన వైకాపా వాటి నిర్వహణ గాలి కుదిలేయడంతో చాలా వరకు సంపద సృష్టి కేంద్రాలు దిష్టిబొమ్మల్లా మారాయి. ప్రకాశం జిల్లా గెద్దలూరు మండలంలోని 19 పంచాయతీలు ఉండగా టీడీపీ ప్రభుత్వ కాలంలో వాటిలో 17 గ్రామాల్లో చెత్త సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రాన్ని సుమారు 5 నుంచి 10 లక్షలు అంచనా వ్యయంతో నిర్మించారు. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చాక దాదాపు అన్ని కేంద్రాలు నిరుపయోగంగా మారాయి. పంచాయతీలకు ఆదాయం సమకూర్చాలనే లక్ష్యంతో అప్పటి టీడీపీ ప్రభుత్వం చెత్త సంపద కేంద్రాలు ఏర్పాటు చేశారు. వాటి ద్వారా సంపద సృష్టించి అందులో వచ్చిన ఆదాయంతో పంచాయతీల అభివృద్ధి పనులు చేపట్టాలన్నదే దీని ప్రధాన ఉద్దేశం. చెత్త సేకరణ కోసం ఒక్కో కేంద్రంలో 5 మంది పారిశుద్ధ్య కార్మికులు నియమించారు. వారు ప్రతి ఇంటి వద్దకు వెళ్లి తడి పొడి చెత్తను సంపద కేంద్రంలో వేస్తారు. చెత్త నుంచి ఎరువును తయారు చేసి వ్యవసాయ పొలాలకు వేయడానికి రైతులకు విక్రయిస్తారు. అయితే వీటి గురించి గత వైసీపీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. పారిశుద్ధ్య కార్మికునికి 6,000 జీతం చెల్లించను లేదు. దీంతో వారు చెత్త సేకరించలేదు. సేకరణకు ఉపయోగించిన సైకిళ్లు సైతం కొన్ని చోట్ల తప్పుపట్టాయి. గెద్దలూరు నియోజకవర్గాల వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినందుకు వారికి జీతాలు చెల్లించి చెత్త సేకరణ కేంద్రాలను వినియోగంలోకి తెచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రకాశం జిల్లా ఖమ్మం పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్తో దూదేకుల ఖలీల్ అనే వ్యక్తి మృత్యువాత పడ్డాడు.
ఖమ్మం పట్టణానికి చెందిన దూదేకుల ఖలీల్ ఇంటిలోనికి ఫ్లోర్కు నీళ్లు పడుతుండగా ఆ నీళ్లు పక్కనే ఉన్న నీటి మోటార్పై పడి విద్యుత్ సరఫరా అయింది. ఇక ఖలీల్కు విద్యుత్ షాక్ కొట్టింది. దీంతో ఒక్కసారిగా ఖలీల్ కుప్పకూలాడు. స్థానికులు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా కానీ అప్పటికే ఖలీల్ మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రజారోగ్యంలో త్రాగునీటిది కీలక పాత్ర. మనుషులకు వచ్చే రోగాల్లో 80% కలుషిత జలం, అపరిశుభ్రత పరిసరాల వల్లే వస్తున్నాయి. గృహ వినియోగానికి రంగు, రుచి, వాసన లేని స్వచ్ఛమైన నీరు అవసరం. ఇంతటి ప్రాధాన్యత కలిగిన త్రాగునీటి విషయంలో నిర్లక్ష్యం నెలకొంది. ముఖ్యంగా పల్లెల్లో ట్యాంకుల పరిశుభ్రతపై దృష్టి పెట్టకపోవడంతో కలుషిత నీరే తాగాల్సి వస్తుంది. ప్రకాశం జిల్లా తర్లపాడు మండలం జగన్నాథపుర గ్రామంలో నిరంతరం శుభ్రంగా ఉండాల్సిన మంచినీటి ట్యాంకులు అపరిశుభ్రంగా మారాయి. ట్యాంకుల శుభ్రతను పంచాయతీ సిబ్బంది విస్మరించారు. ట్యాంకుల వెలుపల లోపల పాకూరు పేరుకుపోయింది. ఫలితంగా ట్యాంకుల ద్వారా అపరిశుభ్రత నీరు వస్తుంది. ఆ నీటిని వినియోగించుకుంటే ఆరోగ్యానికి ముప్పుగా మారనుంది. అధికారులు ట్యాంకుల భద్రతపై శ్రద్ధ చూపాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.